నమస్కారం అందరికీ. మన జీవితంలో ప్రతి ఒక్కరూ జ్ఞానం కోసం పరుగులు తీస్తుంటారు. చదువు కోసం, డబ్బు కోసం, ఉద్యోగం కోసం, పేరు ప్రతిష్టల కోసం. ఇది లౌకిక జ్ఞానం. కానీ ఎంతో సంపాదించిన తర్వాత కూడా ఎందుకు మనిషికి శాంతి ఉండటం లేదు? ఎందుకు ఒత్తిడి, భయం, అసంతృప్తి వెంటాడుతున్నాయి? వీటన్నిటికీ పరిష్కారం అక్కడ నుంచే ప్రారంభమవుతుంది. ఆత్మజ్ఞానం. ఈరోజు వీడియోలో ఆత్మజ్ఞానం అంటే ఏమిటి, లౌకిక జ్ఞానం అంటే ఏమిటి, రెండిటి మధ్య తేడా ఏమిటి, జీవితంలో ఏది ముఖ్యమైనది, రెండిటిని ఎలా సమతుల్యం చేసుకోవాలో వివరంగా తెలుసుకుందాము. ముందుగా లౌకిక జ్ఞానం అంటే ఈ ప్రపంచంలో జీవించడానికి అవసరమైన జ్ఞానం లౌకిక జ్ఞానం. ఉదాహరణకు పాఠశాల విద్య, కాలేజ్ చదువు, ఉద్యోగం నైపుణ్యాలు, వ్యాపార పరిజ్ఞానం, టెక్నాలజీ, డబ్బు నివారణ. ఈ జ్ఞానం వల్ల మనిషికి ఉద్యోగం పొందగలడు, డబ్బు సంపాదించగలడు, కుటుంబాన్ని పోషించగలడు, సమాజంలో గౌరవం పొందగలడు. లౌకిక జ్ఞానం లేకపోతే జీవితం చాలా కష్టమవుతుంది. అందుకే తల్లిదండ్రులు పిల్లలను చదివిస్తారు. కానీ ఒక ప్రశ్న, ఎంత చదివినా వారు కూడా ఎందుకు డిప్రెషన్ గురి అవుతున్నారు, కోపంతో జీవిస్తున్నారు, చిన్న సమస్యలకే భయపడుతున్నారు? ఎందుకంటే లౌకిక జ్ఞానం బయట ప్రపంచాన్ని గెలవడం నేర్పిస్తుంది, కానీ మనసును గెలవడం నేర్పించదు. లౌకిక జ్ఞానం యొక్క పరిమితులు. లౌకిక జ్ఞానం మనకు సౌకర్యాలను ఇస్తుంది, కానీ శాశ్వత ఆనందాన్ని ఇవ్వదు. ఉదాహరణకు, ఒక వ్యక్తి పెద్ద ఇల్లు కట్టుతున్నాడు, ఖరీదైన కారు కొంటున్నాడు, మంచి ఉద్యోగం పొందాడు, అయినా లోపల భయం ఉంటుంది. నా సంపాదన పోతుందనే భయం, నా పేరు తగ్గుతుందనే భయం, ఇతరులు నన్ను మించిపోతారనే భయం. అంటే లౌకిక జ్ఞానం మన జీవితాన్ని మెరుగుపరుస్తుంది, కానీ మనసుకు శాంతిని ఇవ్వలేకపోతుంది. ఇది సముద్రం నీళ్లు తాగినట్లు ఉంటుంది. తాగిన కొద్దీ ఇంకా దాహం పెరుగుతుంది. ఇక ఆత్మజ్ఞానం. ఆత్మజ్ఞానం అంటే ఏమిటి? ఆత్మజ్ఞానం అంటే మన అసలు స్వరూపాన్ని తెలుసుకోవడం. మనం ఈ శరీరం కాదు, మనలో ఉన్న చైతన్యమే అదే ఆత్మ. భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్పిన గొప్ప సత్యం ఇదే. శరీరం మారుతుంది, బాల్యం, యవ్వనం, వృద్ధాప్యం ఇవన్నీ మారుతాయి, కానీ ఆత్మ శాశ్వతం, అది మారేది కాదు. ఆత్మ జ్ఞానం కలిగిన వ్యక్తి బాధల్లో కూలిపోడు, విజయం వచ్చినప్పుడు అహంకారం చెందుడు, అపజయం వచ్చినప్పుడు నిరాశ చెందడు. ఎందుకంటే అతనికి తెలుసు, జీవితం తాత్కాలికం, ఆత్మ శాశ్వతం. తను నేను అనేది ఆత్మయే గాని శరీరం కాదు అనే ప్రజ్ఞతో ఉంటాడు. కాబట్టి ఆత్మజ్ఞానం మనకు నేర్పించేది శాంతి, సహనం, ప్రేమ, క్షమ, దయ ఇవన్నీ నేర్పిస్తుంది. ఇక ఆత్మజ్ఞానం వర్సెస్ లౌకిక జ్ఞానం, ఈ రెండిటికి తేడా ఏమిటి? ఇప్పుడు ప్రధానం విషయం, లౌకిక జ్ఞానం జీవితం నడపడానికి అవసరం, డబ్బు సంపాదించడానికి ఉపయోగపడుతుంది, సమాజంలో స్థానం ఇస్తుంది. ఆత్మజ్ఞానం మనశ్శాంతి ఇస్తుంది, భయాన్ని తగ్గిస్తుంది, జీవితం యొక్క అసలు అర్థం చెబుతుంది. ఒక ఉదాహరణ, ఒక కారు కొనటం ఇంజన్ అవసరం, స్టీరింగ్ కూడా అవసరమే కదా. ఇంజన్ మాత్రమే ఉంటే ప్రమాదం, స్టీరింగ్ మాత్రం ఉంటే కారు కదలదు కదా. అలాగే లౌకిక జ్ఞానం ఇంజన్, ఆత్మజ్ఞానం స్టీరింగ్, రెండూ అవసరమే. ఇక ఆత్మజ్ఞానంని పొందడానికి మార్గాలు ఏమిటి? ఆత్మజ్ఞానం ఒక రోజులో రాదు, దానికి సాధన కూడా అవసరం. ప్రతిరోజు ధ్యానం ఒక 10 నిమిషాలు చేయాలి, శాంతివంతంగా కూర్చోండి, భగవద్గీత చదవాలి, మంచి ఆలోచనలు పెంచుకోవాలి, సేవా స్వభావం పెంచుకోవాలి, స్వార్థం తగ్గించి ఇతరులకు సహాయం చేయండి, కోపం నియంత్రణలో ఉండాలి, సత్సంగం చేసుకోవాలి. ఇవి ఆత్మజ్ఞానానికి పొందే కొన్ని నియమాలు. ఇక జీవితంలో సమతుల్యం ఎలా ఉండాలి? కొంతమంది అంటారు, ఆధ్యాత్మిక కోసం అన్నీ వదిలేయాలి. అది తప్పు. భగవద్గీతలో ఏమి చెబుతాడు శ్రీకృష్ణ పరమాత్ముడు? జీవిత బాధ్యతలు నిర్వహిస్తూ కూడా ఆధ్యాత్మికంగా జీవించవచ్చు. అంటే ఉద్యోగం చేయండి, డబ్బు సంపాదించండి, కుటుంబాన్ని చూసుకోండి, కానీ అహంకారం పెంచుకోకండి. బయట విజయంతో పాటు లోపలి శాంతి కూడా అవసరమే. ఇక కన్క్లూజన్, స్నేహితులారా,
లౌకిక జ్ఞానం మనకు జీవనోపాధి ఇస్తుంది. ఆత్మజ్ఞానం జీవితం యొక్క అసలు ఆనందాన్ని ఇస్తుంది. డబ్బు, పదవి, పేరు ఇవన్నీ తాత్కాలికం. కానీ ఆత్మజ్ఞానం ఇచ్చే శాంతి, సుఖం శాశ్వతమైనది. అందుకే బయట ఎదుగులతో పాటు లోపలి ఎదుగుదల కూడా అవసరమే. మీరు బయట ఉన్న లోపల అంతరాత్మకంగా నేను అనేది ఆత్మ అనే ప్రజ్ఞతో ఎప్పుడూ జీవిస్తూ ఉండాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ చేయండి. ఇలాంటి ఆధ్యాత్మిక వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి, ఇంతతో ఈ వీడియో సమాప్తం. ధన్యవాదాలు.